వాళ్ళ ఎఫ్ఐఆర్ కానిస్టేబుల్ వాళ్ళు రాసుకొని పోయింది వైట్ పేపర్లో ఇంత సైన్ పెట్టించుకున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు థియేటర్లో అసలు ఏం జరిగింది, మీ మధ్యలో గలాట జరగడానికి ముఖ్య కారణం ఏమిటి? ఆట మావల మీదకి వచ్చినారు. సినిమా వదిలిన తర్వాత ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ దారి కాసి రాయి ఎత్తుకుని సాయి అనే పిల్లడు నేను చంపేస్తామని థియేటర్లోనే నాకు వార్నింగ్. ఆ రోజు నైట్ తడిపరచలేదు. మార్నింగ్ వచ్చాం. మార్నింగ్ వచ్చినాక ఇది ఫ్రాక్చర్ అయింది. ఏమంటే వీళ్ళు ఇంకా బంధువులు, మా బావమర్దులు, వాళ్ళ అన్న కొడుకులు, వాళ్ళని అందరినీ చంపుతామని భయపడిస్తున్నారు. మళ్ళీ ఏం చేద్దాం, వైట్ పేపర్ మీద సరే సైన్ చేయండి అనేసి సైన్ ఒకటి చేయించుకుని ఎత్తుకొని వెళ్ళిపోయినారు అంతే. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలో అనంతపురం హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ 2 రోజుల కిందట ఏదైతే మన ఎన్టీఆర్ పుట్టినరోజు ఏదైతే జరిగిందో ఆ రోజు పెనుగొండలో ఒక థియేటర్లో ఒక సంబరాలు జరుపుకుంటున్న ఒక నేపథ్యంలో అక్కడ కొంతమంది వ్యక్తులు మరి వారు 5 మంది అని చెప్తున్నారు. 5 మంది ఏమిటి కోసమో వారి మనసులో పెట్టుకున్నారు, ఇతని మీద ఏం పగ ఉందనేది కూడా అర్థం కావట్లేదు. అక్కడ ఒక గలాట అనేది ఒక సందర్భం చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ గలాటలో ఒక వ్యక్తి, చంద్ర అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని దారుణంగా సినిమా వదిలిన తర్వాత ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ దారి కాసి అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ ఏంటంటే అతనికి అదృష్టం బాగుండి అతను బతికి బట్టకట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సందర్భంగా మనం చూస్తే ఇంత దారుణానికి ఎందుకు కట్టారు, అతను మరి గతంలో ఏంటి, వారికి ఏమైనా పాతకక్షలు ఏమైనా ఉన్నా ఏంటి అనేది ఇక్కడ బాధితుడు ఎవరైతే ఇక్కడ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడో బాధితుడు మన దగ్గర ఉన్నారు. ఆ బాధితుడిని అడిగి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీ మీద దాడి జరిగింది కదా, ఇప్పుడు దాడి జరగడానికి ముఖ్య కారణం ఏమిటి? మీ మీద దాడి చేసిన వాళ్ళు మీకేమవుతారు? మాకేం కాదు సార్, వాళ్ళు మాకేం బంధువులు కదా, ఏం బయట వాళ్ళే వాళ్ళు. అవసరంగా నేను ఆ రోజు బర్త్డే ఫంక్షన్ అయిపోయినాక ఇంటికి పోతా అంటే అవసరంగా వచ్చి నా మీద దాడి చేసినారు వాళ్ళు. దాడి చేసినారు, ఇంకా కొట్టినారు, 5 మంది కొట్టినారు. పడిపోతున్న వెంటనే ఒకడు రాయి ఎత్తుకొని సాయి అనే పిల్లడు రాయి తీసుకొని కొట్టినాడు. అదే టైంకి చంపేస్తాను, ఇంకా అదే టైంకి పోలీసులు వస్తాను వెంటనే వదిలేస్తున్నారు. అంటే చంపేస్తాను నేను. అంటే ఇప్పుడు ఆ రోజు థియేటర్లో అసలు ఏం జరిగింది? ఎన్టీఆర్ పుట్టినరోజు థియేటర్లో అసలు ఏం జరిగింది? మీ మధ్యలో గలాట జరగడానికి ముఖ్య కారణం ఏమిటి? అది వాళ్ళని కూడా తాగి అందరు డ్రింక్స్ ఎక్కువయ్యి ఆట మావల మీదకి వచ్చినారు. మా పిల్లల మీదకి, నా తమ్ముడి మీద, నా అల్లుడి మీద అంతా వచ్చినారు. మేము మధ్యలో దూరి ఏం ఇట్లా మాట్లాడుతాం అంటే వాళ్ళు ఇష్టానుసారం ఎట్లా అంటే అట్లా మాట్లాడినారు. అప్పుడు మాట పెరిగి 2-3 డేట్లు కొట్టినారు. మళ్ళీ అంతా సాల్వ్ అయిపోయిందని ఊరికి అయిపోయినారు. మళ్ళీ వెళ్ళిపోయినారు వాళ్ళు. వెళ్ళిపోయిన వెంటనే ఇంకంతా సినిమా ఆడలేదనేసి మేము పోతా అంటున్నాం. నేను వెళ్తున్నాను, ఇంకా టైం అయిపోయింది, మా అక్క నుండి పోదాం అనేసి ఇంక పోతా అంటే ఇంకా ఆడ కాసుకున్నారు వాళ్ళు. ఎక్కడ కాసుకున్నారు? మీ మీద మీకోసం ఎక్కడ కాసుకున్నారు? మీ మీద దాడి ఎక్కడ జరిగింది? ఏ ప్రాంతంలో జరిగింది? ఆడ బాగేరు రూట్లో సార్, బాగేరు ఇట్లా దర్గా పెనుగొండలో ఆడ మసీద్ ఉంది ఆడ. సో ఆ మసీద్ దగ్గర అంటే దాడికి మీ మీద దాడి చేసిండేది ఎంతమంది? 5 మంది. 5 మంది. అంటే ఏ సమయంలో మీ మీద దాడి జరిగింది? 10:30-11 అయితే నైట్. ఓకే. అంటే మీ పూర్తిగా చూస్తూ ఉంటే మీ కాలు పూర్తిగా ఇరిగిపోయింది, మీ భుజం మీద కూడా చాలా గాయాలు ఉన్నాయి. అంటే మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే రాయి తీసుకొని మీ తల మీద వేసే మూమెంట్లో పోలీసు వాళ్ళు సైరన్ చేసుకుంటూ వచ్చారు. ఆ మూమెంట్లోనే పోలీసు సైరన్ విని వాళ్ళు రాయి పక్కన పడేసి వెళ్ళిపోయారు అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఏం జరిగింది? మొత్తాన్ని చంపే ట్రై చేసినారు. అంటే పోలీస్ జీప్ వచ్చిన వెంటనే అంటే తలగా పడాల్సిందే, ఆత్రం మీద భుజం మీద పడింది రాయి. లేకపోతే తల మీద పడింటే ఇంక లేదు. తల మీద పడింటే ఇంక అంతే. ఓకే. అప్పుడు మీరు అక్కడ నుంచి ఎలా వెళ్ళారు హాస్పిటల్? నాకు స్లో లేదు సార్, అప్పటికి స్లో లేదు. అందులో పోలీసులు వస్తాడు, ఇంకా పక్కన డాక్టర్ ఉన్నాడు అక్కడ. అతను వచ్చి ఇంకా వాళ్ళు వచ్చి చూస్తున్న వెంటనే ఇంకా మా పిల్లలు వచ్చినారు, నా తమ్ముడును మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన వెంటనే ఇంక బండిలో కూర్చోబెట్టుకుని ఇంకా పోలీసులో చెప్పినారు, సరే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పిలుచుకోబోండి నేను. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పిలుచుకొని ఆడ ఇది చేసినారు. నాకు ఆడ పోయిన అంతవరకు నాకు స్లో లేదు. పెనుగొండ హాస్పిటల్ ఫస్ట్ వెళ్ళారు, అక్కడ నుంచి మళ్ళీ అనంతపురం ఇక్కడికి జీజీకి వచ్చారు. ఇప్పుడు 5 మంది మీ మీద దాడి చేశామని అంటున్నారు కదా, ఈ 5 మంది పేర్లు ఏంటి? ఒకని పిల్లని పేరు వచ్చి సాయి, మిగతా వాళ్ళ పేర్లు అయితే సరిగ్గా గుర్తులేదు. అదే మొబ్బ చీకటి నుంచి వాడు మాత్రం ఇది నాకు నోటెడ్ అయినాడు.
5 మందిలో ఒకరిని గుర్తుపట్టినారు, పేరు గుర్తుంది. మిగతా 4 చూస్తే గుర్తుపడతారా? అదే ఒక ఇద్దరైతే కొంచెం ఇది ఉంది సార్, కొంచెం అంతే. మిగతా వాళ్ళు అయితే పేర్లు కానీ వాళ్ళు అంతే ఫేస్కి టైం కొట్టిన వెంటనే ఫస్ట్ అతను ఎత్తుకునే రాయి వేసిన వెంటనే నాకు ఇది అయిపోయింది. నాకు మీ మీద రాయి వేస్తేనే కాలు ఇరిగిపోయింది. నాకు ఇంకా తలకాయ కొట్టినాను, ఇంకా రాయి వేసిన వెంటనే నాకు ఇది అయిపోయింది. నాకు ఇప్పుడు మీకు ఏం కావాలి? మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? న్యాయం కావాలి సార్. ఇప్పుడు ఇదే పరిస్థితి రేపు పొద్దున్న నా తమ్ముడికి అల్లుడు కానీ చంపాలని వార్నింగ్ ఇచ్చినారు. వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, అప్పుడే ఇచ్చినారు. ఇదే ప్లేస్లో నీ తమ్ముడిని నీ అల్లుడిని ఇడ్చలేదు అన్నారు వాళ్ళు. నా పరిస్థితి వాళ్ళు రాకూడదు, రేపు పొద్దున ఎవరు జోలికి పోకూడదు. వాళ్ళు అన్నింటి దేవురు మీ తమ్ముని అల్లుడిని కూడా లేకుండా చేస్తామని దేవురు పిల్లడు సాయి అనే పిల్లడు. సాయి అనే పిల్లడు. ఓకే. మరి ఇప్పుడు అక్కడ పెనుగొండలో పోలీస్ స్టేషన్లో కేసు కట్టమంటున్నారు కదా, మరి అది ఎంతవరకు వచ్చింది? ఏమని వాళ్ళు కేసు పెట్టినాం సార్, పెట్టినాం. వాడైతే నేను చేయలేదు అంటానంట. ఎవరు? ఆ సాయి అనేవాడు. ఇప్పుడు సాయి అనే అతను స్పాట్లో అయితే ఉన్నాడు. అతను మీ మీద దాడి చేశాడని అంటున్నారా మీరు? చేసినాడు. ఇదండి పరిస్థితి. మరి పూర్తి స్థాయిలో అయితే కూడా సాయి అనే వ్యక్తి, అతనితో పాటు 4 వ్యక్తులు వచ్చారు. 5 మంది కలిసి నా మీద నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. ఏమంటే నాకు టైం బాగుండి నేను తప్పించుకున్నాను అని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అక్క చెల్లెలు కూడా ఉన్నారు. మరి వారి మాటలో కూడా మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం. చెప్పండి, ఇప్పుడు మీ తమ్ముడిని చంపడానికి ప్రయత్నం చేశారు, ఏదో టైం బాగుండి బతికాడని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది? ఇదే సార్, సినిమా థియేటర్లో 2 గొడవ జరిగిందంట. మాకు కూడా పిల్లోడు ఫోన్ చేసినాడు, ఇట్లా గొడవ జరిగింది, నన్ను చంపేస్తామని థియేటర్లోనే నాకు వార్నింగ్ ఇచ్చినారని ఫోన్ చేసినాడు. చెప్తే మేము చెప్పినాము, ఇంటికి వచ్చి అని చెప్పినాము. సర్లే అని ఇంటికి వచ్చేవాడు అక్కడ వస్తా అన్నట్లే దావలో అటాక్ చేసినారు. అటాక్ చేసి 5 మంది తిప్పలాడిచ్చి వాడిని తలకాయ కొట్టినారు. కొడుతూనే పడిపోయినాడు. సాయి అనే పిల్లోడు, మైన్ హెడ్ సాయి, బాగేర్ పిల్లోడు, బాయోళ్ళే. వాడు హెడ్, వాని చేతిలో ఒక 5 మంది చేరుకునేసి అటాక్ చేసినారు. ఇంకొంచెం ఉంటే ప్రాణాలు తీసేసి మళ్ళీ వార్నింగ్ కూడా ఇచ్చినారు. మా చిన్నాయన కొడుకుని, నా చెల్లెల కొడుకు కూడా ఇదే ప్లేస్లో పండేస్తాము అని చెప్పినారంట. మాకి న్యాయం కావాలని మేము పోరాడుతున్నాం. సరే, ఇది మీకు ఇప్పుడు న్యాయం కావాలని అంటున్నారు, ఇప్పుడు కేసు కట్టామని కూడా అంటున్నారు. ఇప్పుడు కేసు కట్టారు కదా, ఇప్పుడు 5 మంది దాడి చేస్తారని ఇప్పుడు బాధితుడు ఎవరైతే ఉన్నారో మీ బ్రదర్ చెప్తున్నాడు. ఇప్పుడు 5 మంది ఉంటే ఇప్పుడు ఒకరి మీద కేసు కట్టారనే మాట అంటున్నారు. మరి ఎలా అంటారు? వాళ్ళు ఒకరిని మేము ఏం చెప్తున్నాము, వాళ్ళని పట్టుకుంటే సాయి పిల్లోడిని ఆ 4 బయటకు వస్తారు. ఆ 4 బయటకు వస్తారు. మా పిల్లోడికి ఆడ వాళ్ళు ఎవరని కొత్త వాళ్ళని అంటున్నాడు. వాడు ఎవరిని పిలుచుకొచ్చినాడో మాకు తెలియదు, సాయి అనే పిల్లోడు. వాళ్ళు సాయిని పట్టుకుంటే ఆ 4 బయటకు వస్తారు. మాకు అది కావాలా. మేమైతే చూడలేదు, స్పాట్లో లేము. చూసిన పిల్లోడు చెప్తున్నాడు. మాకు ఫోన్ కూడా చేసి చెప్పినాడు పిల్లోడు, ఇట్లా నాకు థియేటర్లో ఇట్లా అయింది, వాళ్ళు థియేటర్లో కూడా వార్నింగ్ ఇచ్చినారు, నాకేమో చేసేస్తారమ్మా అంటేనే మేము రమ్మన్నాం ఇంటికి. ఇంటికి వచ్చే దావలో అటాక్ చేసినారు. చూసుకొని తిప్పలాడిచ్చి ఆడ ఇంకొంచెం ఉండింటే చంపేసిండ్రు. ఆడంతా జనాలు బయటకు వస్తానే ఎక్కడో అక్కడ పరారైపోయినారు. దాంట్లో ఒకరిని మాత్రం గుర్తుపట్టినాడు. మాకు న్యాయం కావాలి సార్. ఇప్పుడు నా తమ్ముడికి చేసినాడు, మా చిన్నాయన కొడుకు చేస్తామని చెప్పినాడు, ఇప్పుడు నా చెల్లెల కొడుకు చేస్తామన్నాడు. మాకు న్యాయం కావాలా. ఈ పొద్దు వీడు ఉండే ప్లేస్లో వాళ్ళని పెడతాడు. న్యాయం కావాలంటే ఏ రకంగా మీకు న్యాయం కావాలనుకుంటున్నాను? వానికి శిక్ష పడాలా, వాడు బయటకు రాకూడదు. వాడు ఇట్లా ఎంతమందికి చేస్తాడు, వానికి ఆల్రెడీ 3-4 కేసులు ఉన్నాయి. వాడు బయటకు రాకూడదు. ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే ఇతని మీద దాడి చేయడానికి ముఖ్యమైన వ్యక్తి సాయి అనే వ్యక్తి ఎవరైతే దాడికి పాల్పడ్డాడో అతనితో పాటు ఇంకా 4 వ్యక్తులు ఇక్కడికి ఆ సంఘటన జరిగిన చోటికి రావడం జరిగింది. వారిని కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు. అలాగే ఇక్కడ వారికి సంబంధించిన బంధువు మరొకరు ఉన్నారు. మరి వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు అడిగి తెలుస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఈ ఘటన జరగడానికి ముఖ్య కారణం ఏంటి? నమస్కారం అండి. మేము అనంతపురం, నేను సోమనాథ్ నగర్లో ఉంటాను, టీడీపీ ఇన్ఛార్జిని. వీడు బామర్ది అవుతాడు. ఆ రోజు జరిగిన సంఘటన మాకు ఆ రోజు నైట్ తెలియపరచలేదు. మార్నింగ్ వచ్చాం. మార్నింగ్ వచ్చినాక ఇది ఫ్యాక్చర్ అయింది. ఏమంటే గుంపులో గోవిందతో వీడిని మీద అటాక్ చేయడము, వీడిని చంపడానికి ప్రయత్నించడం. ఆ రోజు పోలీస్ సైరన్ వల్ల వీడు బతకడం, లేకుంటే ఈరోజు వాడిని చంపేస్తాను. వాళ్ళకి దిక్కు దివాన్ లేకుండా ఇప్పుడు ఎవరో ఎఫ్ఐఆర్ రాసి ఒక పేరు రాసి ఆ వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయకోకుండా 5 మందిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు.
ఏం చేయలే, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలో వాడిని ఎఫ్ఐఆర్ బుక్ చేసేసి వాడిని రిమాండ్కి పంపించాలి. వాడిని రిమాండ్ వేసి వీనికి న్యాయం జరగాలి. లేదా పక్షంలో వీళ్ళు ఇంకా బంధువులు, మా బావమర్దులు, వాళ్ళ అన్న కొడుకులు వాళ్ళని అందరినీ చంపుతామని భయపడిస్తున్నారు. ఎవరు వాళ్ళు భయపడిస్తున్నారు? వాళ్ళు భయపడిస్తున్నారు మా పిల్లల్ని. అది వాళ్ళకి శిక్ష పడాలా, శిక్షించాలా. వాళ్ళ ఎఫ్ఐఆర్ కానిస్టేబుల్ వాళ్ళు రాసుకొని పోయింది వైట్ పేపర్లో ఇంత సైన్ పెట్టించుకున్నారు. ఎట్లా విధంగా ఏ విధంగా పెట్టించుకున్నారు, ఎవరి మీద రాసినారు, అది మాకు క్లారిటీ రావాలా. వాళ్ళందరినీ లోపల పెట్టాలా. ఎవరు డిపార్ట్మెంట్ కానీ ఇంకోరు కానీ ఏది కానీ పర్సన్ కానీ వాళ్ళ మీద శిక్ష పడాలా, వాళ్ళని శిక్షించాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి వైట్ పేపర్ మీద సంతకం పెట్టంటే మీరు ఎలా సంతకం పెట్టారు? మేము ఎవరు లేము ఆ టైంలో. వచ్చిన వీనికి స్పర్శ లేదు, ఏం లేదు. పెట్టునైనా కేసు అయితే డిపార్ట్మెంట్ నమ్మినాము. ఆ రోజు డిపార్ట్మెంట్ నుంచి బతికినాడు, డిపార్ట్మెంటే బతికిస్తుంది అనుకున్నాము. ఇప్పుడు డిపార్ట్మెంట్ నమ్మి వాడు సైన్ చేసినాడు. ఆ డిపార్ట్మెంటే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. లేదు పక్షంలో మేము చేసే పద్ధతులు మేము పోతాం. అది అండి. అంటే మీరు ఆఖరిగా అయితే మీకు పూర్తిగా మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు మీ అతని మీద దాడి చేసిండేది కాక ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా దాడి చేస్తారని వాళ్ళు అంటున్నారని మీరు అంటున్నారు. అంటే మీరు పూర్తి స్థాయిలో ఆఖరిగా మీకు ఏం కావాలి? న్యాయం అంటున్నారు కదా, ఏ రకంగా న్యాయం కావాలి? శిక్ష పడాలి, వాళ్ళ మీద శిక్ష పడాలి. వాళ్ళు ఇంకోరి మీద చేయకుండా రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేయాలి. ఆల్రెడీ కేసులు ఉన్న వాళ్ళు వాళ్ళ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసి వాళ్ళకు భయం అనేది కల్పించాలి. ఇంకో తూరి పిల్లల జోలికి రాకూడదు. మా పిల్లలు వాళ్ళ జోలికి పోరు. అది మాకు న్యాయం కావాలి. ఇదండి పరిస్థితి. మనం పూర్తి స్థాయిలో అయితే కూడా ఇక్కడ ఎవరైతే ఇక్కడ చంద్ర అనే వ్యక్తి బాధితుడు, ఎవరైతే ఇప్పుడు దెబ్బలు తిని కాలు విరక్కొట్టుకొని ఆల్రెడీగా ప్రాణాలు పోయే మూమెంట్లో అదృష్టం బాగుండి బయటపడ్డాడని ఎవరైతే చంద్ర అనే వ్యక్తి చెప్తున్నాడు, అతను సాయి అనే వ్యక్తి పూర్తి స్థాయిలో దాడి చేశాడు. అతనితో పాటు 4 వ్యక్తులు వచ్చారు. మొత్తం 5 మంది నా మీద దాడి చేయడం జరిగింది. సాయిని మాత్రమే నేను గుర్తుపడుతున్నాను. మిగతా వాళ్ళందరూ వాళ్ళ మొబ్బులో కాబట్టి ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాను. సాయి అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మిగతా 4 కూడా బయటకు వస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే ఇంకొక నేపథ్యంలో అయితే ఇప్పుడు ఎవరైతే చంద్ర అనే వ్యక్తి ఇక్కడ బాధితుడు పేషెంట్ ఉన్నాడో, ఇతనే కాకుండా ఇతని బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొడతాము, చిత్రహింసలు చేస్తాము, చంపుతాము అంటూ కూడా బెదిరిస్తున్నారు. కాబట్టి వారి నుంచి మాకు ప్రాణహాని ఉంది, మా కుటుంబాలకు కూడా ప్రాణహాని ఉంది. పూర్తి స్థాయిలో వారి నుంచి మాకు కాపాడండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి. సాయి అనే వ్యక్తి మీద గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. అతని మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసి కూడా అతని మీద పూర్తి స్థాయిలో కఠినంగా శిక్షించాలి. న్యాయస్థానం మాకు న్యాయం చేయాలంటూ కూడా ఈ స్థాయిలో కోరుతున్న పరిస్థితి. అలాగే ఇంకొక మాట అడిగి తెలుసుకుందాము. చెప్పండి చంద్ర, ఇప్పుడు మీతో పోలీసు వాళ్ళు పెనుగొండ నుంచి పోలీసు వాళ్ళు అనంతపురంకి వచ్చి ఇక్కడికి వచ్చి మీతో తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించుకుంటాం అంటున్నారు కదా, ఎందుకు పెట్టించుకున్నారు, ఏం చెప్పారు? ఫస్ట్ అడ్రస్ ఏమేమి జరిగిందని చెప్తున్నాడు. నేను ఉన్న డీటెయిల్స్ అంతా చెప్పినాం. మళ్ళీ ఏం చేద్దాం, వైట్ పేపర్ మీద అసలు సైన్ చేయండి అనేసి అమ్మ నాన్న పేరు, మీ అమ్మలు ఉన్నారా చనిపోయినారా లేదా అనేసి అంతా కనుక్కున్నారు. మళ్ళీ నా మీద సైన్ అంతా చేయించుకున్నారు. సరే అనేసి అంత చేయించుకుని రాపించుకుని మళ్ళీ వెళ్ళిపోయినారు. మళ్ళీ ఇంకేం మీద చేయలేవాళ్ళు. అంటే తెల్ల పేపర్ మీద సంతకం పెట్టావు? పెట్టినావు. ఎన్ని పేపర్లో పెట్టినావు? ఎన్ని తెల్ల పేపర్లలో సంతకాలు పెట్టినావు? 2 పేపర్లు. 2 తెల్ల పేపర్లో 2 సంతకాలు పెట్టినావు. ఫస్ట్ అంతా లిస్ట్ అంతా రాసుకున్నారు. మళ్ళీ కింద సైన్ చేయండి అని చెప్పినాడు. రాసుకున్న పేపర్లో సంతకం పెట్టావా? పూర్తిగా తెల్ల పేపర్లో ఏమీ లేని తెల్ల పేపర్లో సంతకం పెట్టావా? తెల్ల పేపర్లో పూర్తిగా రాసుకున్న పేపర్లో కూడా సంతకం పెట్టావా? అది ఒక దాంట్లో పెట్టినాను. దాంట్లో ఏమని ఉంది మ్యాటరు? అంతా నేను చెప్పినట్టు అంతా రాసుకున్నారు. వాళ్ళు అమ్మ నాయన పేర్లు, ఎవరు వాళ్ళ బాధ్యతలు, ఎవరు ఎంతమంది, ఏం కథ అంతా రాసుకున్నారు. నువ్వు చెప్పిందే వాళ్ళు రాసుకున్నారు అని దాన్ని చదివిన తర్వాత నువ్వు నిర్ధారణ చేసుకున్నావా? నేనైతే చదవలేదు. వాళ్ళ వరకు సైన్ అవుట్ చేయించుకుని ఎత్తుకొని వెళ్ళిపోయినారు. అంతే, చదవలేదు. ఇదండి పరిస్థితి. పూర్తి స్థాయిలో అయితే కూడా ఇతనితో ఏదైతే ఇతను చెప్పిన కంప్లైంట్ని బేస్ చేసుకొని వాళ్ళు వైట్ పేపర్లో రాసుకున్నారు. ఆ రాసుకున్నది నేను చదవలేదు, అక్కడ సంతకం పెడితే నేను రాసుకున్నదే రాసుకున్నారనే ఉద్దేశం నేను సంతకం పెట్టాను అని అంటున్నాడు. ఇంకొక కోణంలో 2 తెల్ల పేపర్లలో ఇతనికి చెప్పి సంతకం పెట్టించుకున్నారు. అంటే మ్యాటర్ లేని పేపర్లో సంతకం పెట్టాను అని బాధితుడు ఎవరైతే ఉన్నారో అతని మాటల్లోనే మనం విన్నాం. మరి వారు పూర్తి స్థాయిలో ఇప్పుడు బాధితుడు కావచ్చు, వారికి సంబంధించిన బంధువులు కావచ్చు, వారి అక్కచెల్లెలు కావచ్చు, పూర్తి స్థాయిలో వారు కోరుతున్నది మాకు న్యాయం కావాలి. ఇప్పుడు ఎవరైతే మా మీద దాడి చేశారో వారి నుంచి మాకు ప్రాణహాని ఉంది. దయచేసి న్యాయస్థానము, పోలీసులు ప్రతి ఒక్కరూ మాకు న్యాయం కల్పించండి. ఎవరైతే మా మీద దాడి చేశారో వారి మీద గతంలో కేసులు ఉన్నాయి, వారి మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఈ కారణంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, కేసుకు సంబంధించి ఎలా ఉంటుంది అనేది ప్రతి అప్డేట్ కూడా మీకు మేము ఇస్తూ ఉంటాం. TV6 నేషనల్ న్యూస్ ఛానల్
కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక అనంతపురం నుండి నేను మీ రమేష్ కుమార్.